కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలోనూ అలాగే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన నాన్న కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయిన తర్వాత బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతూ ఉన్నాయి. కవిత పొలిటికల్ గా ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు? కేసీఆర్ పంపిన రాయబారం వర్కౌట్ అయిందా? తన పొలిటికల్ గేమ్ ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఆడాలనే దానిపై ఇప్పటికే కవితకు ఒక క్లారిటీ వచ్చేసిందా? వరుస సమావేశాలతో ఆమె గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే కీలక ప్రకటన చేసే అవకాశం ఏమన్నా ఉందా? రాజకీయం అంటేనే రాజీ లేని పోరాటమని నమ్ముతున్నట్లున్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ లో తనకు దాదాపుగా దారులన్నీ కూడా మూసుకుపోయాయి అనే నిర్ణయానికి ఆవిడ వచ్చేసినట్లే కనిపిస్తోంది. అందుకోసమే కవిత కొత్త దారిలో అడుగులు వేస్తున్నారు. తాజాగా సింగరేణి నేతలతో సమావేశమైన కవిత సింగరేణి జాగృతి పేరుతో కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ బొగ్గుగని సంఘంతో సమన్వయం చేసుకుంటూ ఈ కొత్త కమిటీలు పనిచేస్తాయని చెప్పారు. సింగరేణి జాగృతి కమిటీల్లో బహుజనులు, యువతకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇప్పటికే టీజీబీకేఎస్ కు కవిత గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ సంఘం బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉంటుంది. టీజీబీకేఎస్ లో ఉన్న సింగరేణి జాగృతి పేరుతో కవిత ఎందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు అనే చర్చ జరుగుతోంది. ఈ కమిటీల ఏర్పాటుతో బీఆర్ఎస్ నుంచి కవిత దూరం జరుగుతున్నారా అనే చర్చ మొదలైంది. కొత్త పార్టీ పెట్టడంలో భాగంగానే జాగృతిని విస్తృతపరుస్తున్నారా? తెలంగాణ జాగృతినే రాజకీయ పార్టీగా మార్చిపోతున్నారా? సింగరేణి పార్టీగా మార్చిపోతున్నారా? సింగరేణి జాగృతి అందులో తొలి అడుగా అని అటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఇప్పటికే కొత్త పార్టీ ప్రకటన దిశగా కవిత అడుగులు వేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన ఖాయమని జాగృతి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కవిత దగ్గరికి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ రాయబారం పంపినా ఆమె అస్సలు మెత్తపడలేదు. కేసీఆర్ దూతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు సింగరేణి కార్మికులతో సమావేశమై కార్యాచరణ కూడా మొదలుపెట్టేశారు కవిత. వరుసగా తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం కావడం కూడా కవిత రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠను పెంచుతోంది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అవటం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లోనూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. కవిత వ్యవహారంపై కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా మౌనం వహించారు. ఇదిలాగే కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి కేసీఆర్ రంగంలోకి దిగారు. కేసీఆర్ దూతలుగా ఎంపీ దామోదర్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు కవితతో చర్చలు జరిపారు. పార్టీలో తన స్థాయికి తగ్గ ప్రాధాన్యత లేకపోతే తన దారి తాను చూసుకుంటారని కవిత తేల్చి చెప్పేశారని టాక్ వినిపిస్తోంది. దాంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ దూతలతో కీలక చర్చలు జరిపిన తరువాత కవిత, జాగృతి నేతలు సింగరేణి నేతలతో సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఆమెకు తగిన మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఒంటరి చేశారని కవిత వర్గం భావిస్తోంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. దాంతో బీఆర్ఎస్ లో గనక తనకు ప్రాధాన్యత లేకపోతే కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తమ డిమాండ్లకు గనక కేసీఆర్ ఒప్పుకోకపోతే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కవిత దగ్గర యాక్షన్ ప్లాన్ రెడీగా ఉందనే చర్చ కూడా సాగుతోంది.